మనకు కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసముతో తలుపు తట్టితే ఆయన ఖచ్చితంగా తలుపు తీస్తాడు. తట్టే వారికి ఆయన తలుపు తీస్తాడు. తలుపు తీసేంత వరకు మనం తట్టుతూనే ఉండాలి. మనకేదైనా సమస్యలు ఎదురైనప్పుడు ఇతరులు తీరుస్తారేమో అని ఇతరుల దగ్గరికి వెళ్ళి మనం తలుపు తట్టుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో వాళ్ళు తలుపు తీయకపోవచ్చు. కానీ మన పరలోకపు తండ్రి మనం ఏ సమయములో తట్టినా, మనం ఏ స్థితిలో ఉండి తట్టినా తలుపు తీస్తాడు. సొలొమోను వచ్చి తలుపు తట్టితే షులమితి తలుపు తీయలేదు. బుద్ధి లేని కన్యకలు తమతో పాటు తమ దివిటీలలో నూనె తీసుకెళ్లలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు వారి దివిటీలలో నూనె అయిపోయింది. వారు నూనె కోసం వెళ్ళినప్పుడు తలుపులు మూయబడినాయి. వారు వచ్చి అయ్యా తలుపు తీయని బ్రతిమిలాడినారు. ఆ సమయంలో మీరెవరో నాకు తెలియదు అన్నాడు. సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే తలుపు తట్టాలి. ఆయనను మన హృదయములోనికి ఆహ్వానించాలి. మెలకువగా ఉండి ప్రార్థించాలి. ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించాలి. అదే తలుపు తట్టడం అంటే. దేవుని రాజ్యపు తలుపులు తట్టాలి. యుగ యుగములు నిత్యమైన రాజ్యంలో ఆయన స్వాస్థ్యంలో పాలు పొందాలి.